హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న సాటర్డే ఈవినింగ్ నాకు ఎందుకో పానీపూరి తినాలని అనిపించింది అనమాట. ఎందుకంటే మార్నింగ్ మాకు చపాతీ చోలే కర్రీ అనమాట. సో ఆ చోలే కర్రీ చూసినాక నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ కర్రీ నేను పానీపూరిలో వేసుకుని ఆనియన్స్ అవి వేసుకుని తింటే ఎట్లా ఉంటుందా అని చెప్పి ఐడియా వచ్చిందనమాట. సో ఆ క్రేవింగ్ సాటిస్ఫై చేయడానికి అని చెప్పి ఇమీడియట్గా మనకి పానీపూరి ఫ్రై చేసుకునేవి దొరుకుతాయి కదా, సో అవి ఆర్డర్ చేసేసాను అనమాట బిగ్ బాస్కెట్లో. అలాగే పానీపూరి మసాలా ఇవి ఆర్డర్ చేసేసి తెప్పించాను అనమాట. తెప్పించిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, సో అందులో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఇప్పుడు ఒక ఆయిల్ స్ప్రే చేసేసామంటే పానీపూరి రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసింటే కనుక మన దాంట్లో పానీపూరి ప్రిపరేషన్స్ వీడియో కూడా ఉంటుంది, డెఫినెట్గా అది కూడా చెక్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో ఎక్కువ ఆయిల్ వేయకుండా జస్ట్ స్ప్రే చేసేసి ఒక 1 minute 2 minutes ఉంచేసామంటే మనకి పానీపూరి రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఆ పానీపూరిలో ఎవరెస్ట్ పానీపూరి మసాలా వేసేసి వాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను. సన్నగా ఆనియన్స్ కట్ చేసేసుకుని ఇలా పానీపూరిలో ఆ చోలే కర్రీ వేసుకుని ఆనియన్ వేసుకుని వాటర్ వేసుకుని తిన్నామంటే అదిరిపోతుంది అనమాట. సాటిస్ఫై అయిపోయింది నా క్రేవింగ్స్ అయితే. డెఫినెట్గా మీరు ఎప్పుడైనా చోలే కర్రీ చేసుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మాకు స్నాక్ కమ్ డిన్నర్ రెసిపీ లాగా అయిపోయింది అనమాట. అలాగే హెల్తీగా కూడా నీట్గా కూడా మనకి ఇంట్లో ఇలా పానీపూరి చేసుకుని తినేయచ్చు అనమాట. నాకైతే ఈ ఆప్షన్ బాగుంది. చోలే కర్రీ యాక్చువల్గా నరేన్ పానీపూరి అని చెప్పి విజయవాడలో ఒకటి ఫేమస్ ఒకటి ఉంటుందన్నమాట. ఐ థింక్ విజయవాడ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో అట్లాగే వాళ్ళు వేడి ఇలాగే కర్రీ పెడుతూ ఉంటారనమాట. ఐ థింక్ వాళ్ళు బఠానీ కర్రీ పెడతారా ఈ కర్రీ పెడతారా అనేది నాకు గుర్తులేదు, కానీ నాకు ఈ కర్రీ చూడగానే ఐడియా వచ్చిందనమాట. సో మనకి ఐడియా వచ్చిందే తరఫుగా ఇంప్లిమెంట్ చేసేయాల్సిందే. సో చేసేసాను. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ఎప్పుడైనా మీరు ఇలా కర్రీ చేసుకుంటే కనుక ట్రై చేసేయండి. ఆ కర్రీతోటి మనం ఇలా పానీపూరిని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. పానీపూరి మసాలా ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఆలు కర్రీ చేసుకున్నప్పుడు ఇట్లా పానీపూరి కనుక మనకి ఇంట్లో అవైలబుల్గా ఉందంటే ఎయిర్ ఫ్రైయర్లో 1-2 minutesలో మనం అవి రెడీ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. దట్టు ఇవి వీట్ పానీపూరీస్ అనమాట, ఇవి కాదు మైదా పూరీస్ కాదు. సో డెఫినెట్గా మనం గిల్ట్ లేకుండా తినేయచ్చు. సో మేమైతే చక్కగా పానీపూరిని ఎంజాయ్ చేసేసాము. మీరు కూడా ఇలాంటి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయండి, మీ క్రేవింగ్స్ సాటిస్ఫై అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.